గాను ఒక వైలేషను, దాని మీద మళ్ళీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం జగన్నాథపురంలో తమపై దాడి జరిగిందని పాలడుగు భానుప్రకాష్, శ్రావణి దంపతులు ఆరోపించారు. చింతమనేని వర్గానికి చెందిన కొందరు తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని, అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకోకుండా తమపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జిల్లా ఎస్పీని వారు కోరారు. పాలడుగు భానుప్రకాష్ గారి వైపుని ఆయన పైన ఏ విధంగా దాడి చేశారనేది మీరు చూశారు. దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఆయన మోటార్ కట్ చేశారు, తాగి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తాగి మాట్లాడతానన్నప్పుడు వచ్చిన ఆయన మోటార్ వేసి వెళ్ళారు. మీరు వేసినప్పుడు మీరు మాట్లాడాలి కదా, మీరు వచ్చి మీరు అడగాలి కదా. గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సచివాలయం ఉంది, వాళ్ళందరితో పిలిపించి మీరు మాట్లాడాలి కదా. మాట్లాడాల్సింది పోయి ఊరి నుంచి జనాన్ని తీసుకొచ్చి కొట్టిస్తారా? ఎంతమంది కొట్టిస్తారు అలాగ? మీరు ఏం చేశారు? ఆయన మేము 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేసాం. 23 సంవత్సరాల నుంచి ఆయనతో ప్రయాణం చేసాం. మాకు పచ్చ జెండా అంటే ప్రీతి, నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రాణం. ఆయన కానీ నేను కానీ నా బంగారాలు అమ్మేసాం, పొలాలు అమ్మేసాం, అన్నీ తాకట్టు పెట్టి ఆయనకి ఇచ్చాం. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ప్రభాకర్ గారు? మేము చేసిన తప్పేంటి? మేము ఏదైనా అడిగామన్నా, ప్రశ్నించామన్నా? 23 సంవత్సరాలు ఆయనతో చేయించుకున్నారు పని. చేయించుకుని మీరు ఏం చేశారు? అన్ని ఊరు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిద్దామని మీరు చేసింది. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిల్లని ఆ విధంగా ఆయన ఇంటి నుంచి లాక్కొచ్చి కొడుతున్నారంటే ఎవరు అడగలేరు అనుకుంటున్నారా? ఈరోజు మేము అవుతాం, రేపు ఇంకొకరు అవుతారు, తర్వాత ఇంకొకరు అవుతారు. ఏంటి ప్రభాకర్ గారు మీరు రౌడీజం చేస్తే చూస్తూ ఊరుకుంటున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం. ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేది మీరే. ఆయన దడిచి ఎవరు కేసులు పెట్టవద్దు. మళ్ళీ మా మీద